మీ మొబైల్‌లో తీసే పోర్ట్రైట్ ఫోటోస్ డీఎస్ఎల్ఆర్ క్వాలిటీలో రావట్లేదా? బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఆర్టిఫిషియల్‌గా, కార్టూన్‌లాగా కనిపిస్తుందా? ట్రస్ట్ మీ, అది మీ కెమెరా మెగాపిక్సెల్ ప్రాబ్లమ్ కాదు. అది మీ లెన్స్ సెలక్షన్ ప్రాబ్లమ్. ₹1,00,000 ఫోన్ అయినా సరే, ఈ లెన్స్ లేకపోతే మీ పోర్ట్రైట్ ఫోటోస్ ఎప్పటికీ యావరేజ్‌గానే ఉంటాయి. ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. మొబైల్‌లో డీఎస్ఎల్ఆర్ లెవెల్ బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ రావాలంటే ఎలాంటి లెన్స్ ఉండాలి? ఎందుకు ఉండాలి? దాన్ని ప్రొఫెషనల్‌గా ఎలా వాడాలి? అన్నీ క్లియర్‌గా చెప్తాను. కంటెంట్‌లోకి వెళ్లే ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మీ మొబైల్‌లో డీఎస్ఎల్ఆర్ స్టైల్ పోర్ట్రైట్స్ రావాలంటే మీ ఫోన్‌లో ఖచ్చితంగా ఉండాల్సిన లెన్స్ టెలిఫోటో లెన్స్. మీ ఫోన్‌లో 2x గానీ, 3x గానీ ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉందా? అయితే కంగ్రాట్స్, మీ దగ్గర ఒక మినీ డీఎస్ఎల్ఆర్ ఉన్నట్టే. కానీ చాలా మంది చేస్తున్న తప్పేంటంటే ఫోన్‌లో టెలిఫోటో లెన్స్ ఉన్నా సరే ఇంకా ఆ 1xలోనే, అంటే మెయిన్ కెమెరాతోనే పోర్ట్రైట్స్ తీస్తున్నారు. అక్కడే మీ ఫోటో లుక్ సగం పోతుంది. క్వాలిటీ పరంగా బానే ఉంటుంది, కానీ డీఎస్ఎల్ఆర్ పోర్ట్రైట్ లుక్ మాత్రం రాదు. మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా నా ఫోన్‌తో తీసిన నా పోర్ట్రైట్ ఫొటోస్. ఇవి 3x పోర్ట్రైట్ ఫొటోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోని తీసుకుందాం. బ్యాక్‌గ్రౌండ్ న్యాచురల్‌గా బ్లర్ అయ్యి డీఎస్ఎల్ఆర్ లాగా ఉంది. అలాగే బాడీ అండ్ ఫేస్ డిస్టార్షన్ పర్ఫెక్ట్ గా ఉంది. ఇక్కడ డిఎస్ఎల్ఆర్ లాగా అని మెన్షన్ చేస్తున్నాను. పర్ఫెక్ట్ గా అలాంటి క్వాలిటీని ఇవ్వకపోవచ్చు గానీ అలాంటి లుక్ ని మీకు ఇస్తుంది. ఇంకా హై ఎండ్ మొబైల్స్ లో మీకు బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ అవుట్పుట్ ఉంటుంది. ఇప్పుడు 1x పోర్ట్రైట్ ఫొటోస్ చూడండి. ఫోన్ ని నా ఫేస్ కి దగ్గరగా తీసుకొచ్చి క్లోజ్అప్ లో 1x పోర్ట్రైట్ తీయించా. ఫేస్ డిస్టార్షన్ చూడండి, చాలా దారుణంగా ఉంది. పర్ఫెక్ట్ గా అసలు లేదు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ ఓవర్‌గా బ్లర్ అయి ఉంది. సో పోర్ట్రైట్స్‌కి 1x యూజ్ చేయకూడదు. అసలు 1xకి టెలిఫోటో లెన్స్‌కి పోర్ట్రైట్‌లో ఇంత డిఫరెన్స్ ఎందుకుంటుంది? ఫోటోగ్రఫీలో ఒక బేసిక్ రూల్ ఉంది. మీ ఫోన్ కెమెరాలో 1x అని ఉంటే అది మెయిన్ కెమెరా అని అర్థం. టెక్నికల్లీ అదొక వైడ్ యాంగిల్ లెన్స్. దీని పనేంటి? ఒక ఫ్రేమ్‌లో ఎక్కువ ఏరియాని కవర్ చేయడం. ల్యాండ్‌స్కేప్స్‌కి, గ్రూప్ ఫోటోస్‌కి ఇది సూపర్. కానీ పోర్ట్రైట్స్‌కి ఇది పెద్ద డిజాస్టర్. మీరు 1xలో దగ్గర నుంచి పోర్ట్రైట్ తీస్తే ఏమవుతుందో ఒకసారి గమనించండి. సబ్జెక్ట్ ఫేస్ డిస్టార్ట్ అవుతుంది. అంటే ముక్కు పెద్దగా, ఫేస్ సాగినట్టు, చెవులు వెనక్కి వెళ్ళినట్టు. టోటల్‌గా సబ్జెక్ట్ ఒక ఏలియన్ లాగా కనిపిస్తారు. ఇది మీకు తెలియకుండానే జరుగుతుంది. అదే మీ ఫోన్‌లో ఉన్న టెలిఫోటో లెన్స్‌లో 2x ఆర్ 3x యూజ్ చేస్తే ఇది సీన్‌ని జూమ్ చేయడం మాత్రమే కాదు, ఇది కంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. కంప్రెషన్ అంటే సబ్జెక్ట్ ఫేస్ న్యాచురల్‌గా చూపిస్తుంది. ముక్కు, కళ్ళు సైజెస్ కరెక్ట్‌గా ఉంటాయి. ఫేస్ చూడడానికి చాలా ఫ్లాటరింగ్‌గా, ప్రొఫెషనల్ మోడల్ లాగా కనిపిస్తారు. డిఎస్ఎల్ఆర్‌లో ఫోటోగ్రాఫర్స్ 50 లేదా 85 లెన్స్ వాడతారు. మీ ఫోన్‌లో ఉన్న 2x ఆర్ 3x లెన్స్ ఎగ్జాక్ట్‌గా అదే పని చేస్తుంది. ముఖ్యంగా 3x. సో ఫస్ట్ పాయింట్ ఫిక్స్ అయిపోయింది. పోర్ట్రైట్స్ అంటే టెలిఫోటో లెన్స్ మాత్రమే. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. అక్క, నా ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ బ్లర్ ఉంది కదా, లెన్స్‌తో పనేంటి అని. సాఫ్ట్‌వేర్ బ్లర్ వేరు, ఆప్టికల్ కంప్రెషన్ వేరు. మీరు 1xలో ఫోటో తీస్తే మీ వెనకాల ఉన్న బ్యాక్‌గ్రౌండ్ చాలా దూరంగా, చిన్నగా కనిపిస్తుంది. అప్పుడు సాఫ్ట్‌వేర్ ఆ బ్యాక్‌గ్రౌండ్‌ని ఆర్టిఫిషియల్‌గా బ్లర్ చేస్తుంది. అది చూడటానికి కటౌట్ అంటించినట్టు ఉంటుంది. ఫేక్‌గా ఉంటుంది. అదే మీరు టెలిఫోటో లెన్స్‌లో 3x వాడితే బ్యాక్‌గ్రౌండ్‌ని సబ్జెక్ట్‌కి దగ్గరగా లాక్కుంటుంది. దీనివల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్ పెద్దగా కనిపిస్తాయి అండ్ న్యాచురల్‌గా క్రీమీ బొకే ఎఫెక్ట్ వస్తుంది. అప్పుడు సాఫ్ట్‌వేర్ అప్లై చేసే బ్లర్ కూడా చాలా న్యాచురల్‌గా బ్లెండ్ అవుతుంది. రిజల్ట్ మీరు డీఎస్ఎల్ఆర్‌తో తీసారా లేక ఫోన్‌తో తీసారా అని ఎవరు కనిపెట్టలేరు. అంతే, సింపుల్ లాజిక్. సరే, లెన్స్ ఇంపార్టెంట్ అని తెలిసింది. మరి దీన్ని యూజ్ చేసి పర్ఫెక్ట్ పోర్ట్రైట్స్ ఎలా తీయాలి? ఫాలో దీస్ 3 స్టెప్స్. స్టెప్ 1, డిస్టెన్స్ మ్యాటర్స్. మీరు టెలిఫోటో లెన్స్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అది 2x అయినా 3x అయినా అప్పుడు సబ్జెక్ట్ మీదకు వెళ్ళకండి. సబ్జెక్ట్ నుండి ఖచ్చితంగా 5 నుంచి 8 అడుగుల దూరం మెయింటైన్ చేయాలి. ఈ డిస్టెన్స్ లోనే లెన్స్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఫేస్ షేప్ న్యాచురల్ గా వస్తుంది. స్టెప్ 2, సబ్జెక్ట్ సెపరేషన్. ఇది చాలా క్రూషియల్. చాలా మంది సబ్జెక్ట్ ని ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ కి దగ్గరగా పెట్టి ఫోటో తీస్తారు. ఇది రాంగ్. సబ్జెక్ట్ కి వెనక ఉన్న బ్యాక్‌గ్రౌండ్ కి మినిమం 4-5 ఫీట్ గ్యాప్ ఉండాలి. అప్పుడే కెమెరాకి తెలుస్తుంది, ఓకే ఇది సబ్జెక్ట్, అది బ్యాక్‌గ్రౌండ్ అని. అప్పుడే ఆ బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ స్మూత్ గా వస్తుంది. గోడకు ఆనుకొని నిలబడితే డీఎస్ఎల్ఆర్ కాదు కదా, సినిమా కెమెరా తెచ్చిన బ్లర్ రాదు. స్టెప్ 3, కీప్ ఇట్ సింపుల్. ఫోన్‌లో పోర్ట్రైట్ మోడ్ ఆన్ చేయండి. జూమ్ ఆప్షన్‌లో 2x ఆర్ 3x సెలెక్ట్ చేయండి. డిజిటల్ జూమ్ కాదు, ఆప్టికల్ జూమ్ ఉన్న లెన్సే సెలెక్ట్ చేయాలి. ఫోకస్ సబ్జెక్ట్ ఫేస్ మీద లాక్ చేయండి. నెక్స్ట్ ఫోటో క్లిక్ చేయండి. డిఫరెన్స్ మీరే చూస్తారు. 1x ఫోటోకి 3x ఫోటోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక నాది ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్తా వినండి. మీరు ఫోటోగ్రఫీని సీరియస్‌గా తీసుకుంటే లేదా సోషల్ మీడియాలో మీ ఫోటోస్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలి అనుకుంటే నెక్స్ట్ టైం ఫోన్ కొనేటప్పుడు మెగా పిక్సెల్స్ చూడకండి. ఆ ఫోన్‌లో మంచి టెలిఫోటో లెన్స్ ఉందా అని చూడండి.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌తో ఫోన్ స్లో అవ్వచ్చు, కానీ ఆప్టిక్స్ ఎప్పటికీ చేంజ్ అవ్వదు. డీఎస్ఎల్ఆర్ లాంటి అవుట్‌పుట్ కావాలంటే టెలిఫోటో లెన్స్ ఉండాల్సిందే పోర్ట్రైట్ ఫోటోస్‌కి. పోర్ట్రైట్ ఫోటోస్ తీసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయకండి. మిస్టేక్ 1 లో లైట్‌లో టెలిఫోటో లెన్స్ వాడటం. టెలిఫోటో లెన్స్‌కి లైట్ ఎక్కువ కావాలి. చీకటి పడ్డాక 3x జూమ్ వాడితే గ్రెయిన్స్ వస్తాయి. సో మంచి లైటింగ్ ఉన్నప్పుడే ఈ టెక్నిక్ వాడండి. మిస్టేక్ 2 హెడ్ రూమ్ వదలకపోవడం. సబ్జెక్ట్ తలపైన కొంచెం ఖాళీ స్పేస్ వదలండి, మరీ టైట్ గా ఫ్రేమ్ చేయకండి. ప్రో టిప్, బ్యాక్గ్రౌండ్ లో ట్రీస్, లైట్స్ లేదా టెక్స్చర్ ఉన్న వాల్స్ ఉంటే టెలిఫోటో లెన్స్ వాటిని బ్యూటిఫుల్ బొకే బాల్స్ గా మార్చేస్తుంది. ప్లెయిన్ వైట్ వాల్ ముందు నిలబడి బ్లర్ రావట్లేదు అని ఫీల్ అవ్వకండి. చూజ్ ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్స్. ఫైనల్లీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ బ్లర్ క్రియేట్ చేస్తుంది, కానీ ప్రొఫెషనల్ లుక్ ని మాత్రం లెన్సే క్రియేట్ చేస్తుంది. అందుకే స్టాప్ యూజింగ్ 1x ఫర్ పోర్ట్రైట్స్, స్టార్ట్ యూజింగ్ టెలిఫోటో. సో ఇప్పుడు మీ ఫోన్లో టెలిఫోటో లెన్స్ ఉందో లేదో చెక్ చేయండి. ఉంటే ఐ హ్యావ్ ఇట్ అని కమెంట్ చేయండి, లేకపోతే ఐ విల్ బై ఇట్ నెక్స్ట్ టైం అని కమెంట్ చేయండి. ఎవరికి ఫోటోగ్రఫీ అంటే పిచ్చి ఇష్టమో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.